హాయ్ ఫ్రెండ్స్, మనము రిజిస్ట్రేషన్ సర్టిఫైడ్ కాపీ అనేది మన మొబైల్ ద్వారానే మనం తీసుకోవచ్చు. అది ఎలానో ఈ వీడియోలో చూపెడతాను. నేను మీ సేవ వెళ్ళకుండానే మన మొబైల్లో కానీ, మన డెస్క్టాప్ కంప్యూటర్లో కానీ, ల్యాప్టాప్లో కానీ తీసుకోవచ్చు. సర్టిఫైడ్ కాపీ కోసం ముందుగా మన క్రోమ్ ఓపెన్ చేసుకున్న తర్వాత రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అని టైప్ చేసుకోవాలి. టైప్ చేసుకున్న తర్వాత మనకు సర్టిఫైడ్ కాపీ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేసి డాక్యుమెంట్ నెంబరు, ఇయర్ నెంబర్ ఎంటర్ చేసుకోవాలి. ఎంటర్ చేసుకున్న తర్వాత అది డాక్యుమెంట్ నెంబరు ఎంటర్ చేసుకోవాలి. ఎంటర్ చేసుకున్న తర్వాత ఎస్ఆర్ఓ అంటే ఎక్కడ అయిందో రిజిస్ట్రేషన్, ఆ రిజిస్ట్రేషన్ పేరు, మండల్ పేరు ఉంటుంది అన్నట్టు, దాన్ని ఎంటర్ చేసుకోవాలి. డాక్యుమెంట్ నెంబరు, రిజిస్ట్రేషన్ ఇయర్ ఎంటర్ చేసుకున్న తర్వాత వాళ్ళ పేరు చూపించడం జరుగుతుంది. వాళ్ళ పేరుని చూపించిన తర్వాతనే మనము డాక్యుమెంట్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి, పేమెంట్ చేసుకోవాలి. బయ్యర్ పేరు, సెల్లర్ పేరు, డాక్యుమెంట్ నెంబరు, ఇయర్ ఇవన్నీ చూపించడం జరుగుతుంది. ఇవన్నీ మనకు ఓకే ఉంటున్న తర్వాత మనము ఈ కింది నేమ్ ఇట్లా ఫిలప్ చేసుకోవాలి. ఎవరు తీసుకుంటారు ఇంకా అనేది మొత్తం వాళ్ళ పేరు ఎంటర్ చేసుకోవడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ వాళ్ళ డీటెయిల్స్ మొత్తం రావడం జరిగింది. ఆ పేరు కన్ఫర్మ్ చేసుకోవాలి. తర్వాత అద్దులు కన్ఫర్మ్ చేసుకోవాలి. బయ్యర్ పేరు, సెల్లర్ పేరు, ఏ ఇయర్లో రిజిస్ట్రేషన్ అయింది అనేది మొత్తం రావడం జరుగుతుంది మనకు. ఇలా మనం ఎంటర్ చేసుకున్న తర్వాత మనకు పేమెంట్ అనేది రావడం జరుగుతుంది. ఈ పేమెంట్ అనేది నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ద్వారా కూడా మనం కట్టుకోవచ్చు. నేనైతే స్కానర్ ద్వారా కడుతున్నాను. యూపీఐ నుంచి మనకు పేటిఎం అయితే చూపించడం జరిగింది. ఆ పేటిఎం నుంచి మనము నేనైతే ఫోన్పే ద్వారా అమౌంట్ కట్టడం జరుగుతుంది. ఇప్పుడు వేరే మొబైల్ తీసుకుని అందులో ఫోన్పే ఓపెన్ చేసుకొని, స్కానర్ ఓపెన్ చేసుకొని స్కాన్ చేశాను. ఇప్పుడు మనకు అమౌంట్ అనేది రావడం జరుగుతుంది. అమౌంట్ మనము ఎంట్రీ చేసిన తర్వాత పిన్ నెంబర్ ఎంట్రీ చేయాలి. పిన్ నెంబర్ ఎంట్రీ చేసిన తర్వాత ఇక మనకి ఇలా చూపించడం జరుగుతుంది. మనము సక్సెస్ఫుల్ అనేది రావడం జరుగుతుంది. ఇక ఇప్పుడు మనం కొంచెం స్క్రోల్ చేస్తే కిందకి డాక్యుమెంట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే మనకు డాక్యుమెంట్ అనేది డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడైతే మనకు డౌన్లోడ్ అయింది. ఈ డాక్యుమెంట్ అయితే నేను డౌన్లోడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇదే డాక్యుమెంట్, దీన్నే మనం సర్టిఫైడ్ కాపీ అని అంటాము. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.